భార్య గొప్పదా, అమ్మ గొప్పదా అంటే కొంతమంది టక్కున అమ్మనే గొప్ప అంటారు. అమ్మనే గొప్ప అంటారు. ఎందుకంటే అమ్మ గొప్ప అని చెప్పాలి. దాన్ని చెప్పొద్దని అంటలేను. తప్పు మాటలు క్షమించండి. అమ్మ గొప్పదే. అమ్మ మనల్ని కంటుంది. అది గొప్పదే. మనకి ఇంత శరీరాన్ని ఇస్తుంది, ఇంత తెలివినిస్తుంది, ఇంత బుద్ధినిస్తుంది. ఇలా మాట్లాడడానికి కారణం మన తల్లిదండ్రులే. మన తల్లిదండ్రులే కదండి. తల్లి చాలా గొప్పదే, నేను కాదని అనను. అయితే భార్య గిట్ట చాలా గొప్పదేనండి. కొందరు అంటారు తల్లి లేకుంటే ఎలా పుడతామండి. ఓకే, దానికి నేను తల్లి గొప్పనే అంటాను, కాదని అనను. కానీ భార్య గిట్ట గొప్పదేనండి అంటారు. భార్య ఈమె కాకుండా ఇంకొక ఆమెను చేసుకుంటా అంటారు. అది తప్పండి. కొందరు భార్యకు పిల్లలు పుట్టకుంటే ఇంకొక భార్యను చేసుకుంటారు. అది గట్టి తప్పేనండి. ఎందుకు భార్య ఈమె కాకుండా ఇంకొక ఆమెను చేసుకుంటా అంటారు. అది తప్పండి. కొందరు భార్యకు పిల్లలు పుట్టకుంటే ఇంకొక భార్యను చేసుకుంటారు. అది గట్టి తప్పేనండి. ఎందుకు పిల్లలు పుట్టకుంటే ఆమెకు నువ్వు కొడుకు, నీకు ఆమె బిడ్డే అనుకుంటే అయిపోతుంది కదా. ఇందులో పెద్దగా ఏం లేదండి. భార్య పిల్లలు కానంత మాత్రాన వదిలిపెట్టకూడదండి. ఒక భార్య చెప్పాను కదండి, ఆడవాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళే. అయితే ఇక మగవాళ్ళ గురించి మాట్లాడదాము. మగవాళ్ళు చాలా జాదు అని చెప్పాను కదా. రియల్